నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయం అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో ఉన్న కసాపురం అనే గ్రామంలో ఉంది. కన్నడంలో నెట్టే అంటే నేరుగా అని అర్థం. నెట్టికంటె అంటే నేరుగా చూసే కన్ను అని అర్థం ఉంది. ఈ కసాపురంలో స్వామివారు కుడివైపు ప్రొఫైల్ మాత్రమే మనకు దర్శనమిస్తుంది కనుక కుడి కన్ను మాత్రమే మనకు కనిపిస్తుంది. అది నేరుగా చూస్తున్నట్లు ఉండడం వల్ల స్వామి తననే చూస్తున్నట్టు ప్రతివారికి అనిపిస్తుంది. స్వామి మనల్ని స్వయంగా అనుగ్రహిస్తున్న ఫీల్ కలుగుతుంది. నేరుగా చూసే స్వామి కనుక ఆయనను నెట్టికంటి ఆంజనేయ స్వామి అని పేరుతో భక్తులు పిలుచుకుంటారు. భక్తులకు ఈయనే కల్పతరువు, వరప్రదాత. ప్రతిరోజు వేలాది మంది భక్తులు దర్శించుకునే ఈ ఆలయం భూత, ప్రేత, దుష్ట, గ్రహ పీడన నివారణా క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. స్వామిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్ర భక్తులే కాకుండా పక్క రాష్ట్రమైన కర్ణాటక నుండి, తమిళనాడు నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఈ ఆలయం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెద్ద హనుమాన్ ఆలయంగా ప్రసిద్ధికెక్కింది. శ్రీకృష్ణదేవరాయలు గురువైన వ్యాసరాయలు వారు ఏకకాలంలోనే ఈ కసాపురం, నేమకల్లు, మూరడి అనే 3 ఊళ్ళలో ఏకకాలంలో ఆంజనేయ విగ్రహాలను ప్రతిష్ఠించారని చరిత్ర చెబుతోంది. కసాపురం, నేమకల్లు, మూరడి అనే ఈ 3 ఊళ్ళలోనూ ఆంజనేయ స్వామిని ప్రతి శనివారం రోజున దర్శించుకోవడం అత్యంత విశేష ఫలప్రదంగా చెప్తారు. కసాపురం ఆలయ చరిత్రలోకి వెళ్తే విజయనగర సామ్రాజ్య కాలంలో క్రీస్తు శకం 1521లో శ్రీ వ్యాసరాయల వారు తుంగభద్ర నది ఒడ్డున ధ్యానం చేసేవారు. వ్యాసరాయల వారు ఓ ప్రముఖ చిత్రకారుడిగా గుర్తింపు ఆనాటికే ఉంది. ప్రతిరోజు తాను ధరించే గంధంతో ఎదురుగా ఉన్న ఓ రాయి మీద శ్రీ ఆంజనేయ స్వామి వారి చిత్రపటాన్ని చిత్రించేవారు. అలా చిత్రించిన ప్రతిసారి హనుమంతుడు నిజరూపం ధరించి అక్కడి నుంచి వెళ్ళిపోయేవాడంట. ఇది గమనించిన వ్యాసరాయల వారు హనుమంతుని శక్తిని వేరే చోటకు వెళ్లనీయకుండా స్వామివారిని 12 నామాల బీజాక్షరాలతో ఓ యంత్రం తయారు చేసి దానిలో శ్రీ ఆంజనేయ స్వామివారి నిజరూపాన్ని చిత్రీకరించారట. ఇలా స్వామివారిని ఆ యంత్రంలో బంధించడంతో అక్కడే ఉండిపోయారనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇప్పటికీ కర్నూలు జిల్లాలో ఉన్న చిప్పగిరి మండలంలో ఉన్న శ్రీ భోగేశ్వర స్వామివారి ఆలయంలో ఒకరోజు వ్యాసరాయలు నిద్రిస్తుండగా ఆంజనేయ స్వామివారు కలలో వచ్చి, నేను ఈ ప్రాంతంలో ఉన్నాను, నాకు గుడి కట్టించు అని చెప్పారంట. ఆ ప్రాంతం ఎక్కడో తెలియక అది ఉపదేశించమని వ్యాసరాయలు వారు స్వామివారిని కోరగా ఆయన ఈ విధంగా చెప్పారంట. దక్షిణం వైపు వెళితే ఒక ఎండిన వేప చెట్టు కనిపిస్తుంది. దానికి దగ్గరగా వెళ్తే అది చిగురిస్తుంది. అక్కడ భూమిలో తాను ఉంటానని చెప్పారు. మరునాడు ఉదయాన్నే లేచి దక్షిణం వైపుగా ప్రయాణం కావిచ్చి చివరకు ఆ ఎండిన వేప చెట్టును కనుగొంటారు వ్యాసరాయలు. రాయలు ఆ చెట్టు వద్దకు చేరుకోగానే ఆ చెట్టు చిగురిస్తుంది. ఆశ్చర్యచకితుడైన వ్యాసరాయలు వెంటనే అక్కడ భూమిని తవ్విస్తాడు. తవ్వకాల్లో ఒంటికన్ను గల ఆంజనేయ స్వామి వారి విగ్రహం కనిపిస్తుంది. రాయలు వారు ఆ విగ్రహాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠించి ఆలయాన్ని అక్కడ నిర్మిస్తాడు. ఇక్కడ మరో విశేషం ఉంది. ప్రతి ఏడాది ఓ చర్మకారుడు ఏకభుక్తం ఉంటూ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఆంజనేయ స్వామికి చెప్పుల జత తయారు చేసి సమర్పిస్తాడు. మరునాడు వచ్చేసరికి అది అరిగిపోయినట్లు, చిరిగిపోయినట్లు కనిపిస్తుండడం ఇక్కడి విశేషం. స్వామి ఆ చెప్పులను ధరించి రాత్రిపూట విహారానికి వెళ్ళి వస్తుంటారనేది భక్తుల ప్రగాఢ నమ్మకం. స్వామివారి అనుగ్రహం ప్రతి ఏటా వైశాఖ, శ్రావణ, భాద్రపద, కార్తీక, మాఘమాసాలలో శనివారం నాడు అసంఖ్యాకంగా భక్తులు స్వామిని సందర్శించి తమ మనోభీష్టాలను నెరవేర్చుకుంటారు. ఏటా నెట్టికింట ఆంజనేయ స్వామి ఆలయంలో వేలాది మంది భక్తులు కాషాయ వస్త్రాలు ధరించి హనుమత్ దీక్షలు తీసుకుంటారు. హనుమత్ వ్రతానికి, పూజలకు కూడా ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధి. ఇందులో బస చేయడానికి తగినన్ని సత్రాలు, కాటేజీలు కూడా భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ఇక రవాణా సౌకర్యాల విషయానికి వస్తే సమీపంలో ఉన్న విమానాశ్రయానికి 60 కిలోమీటర్ల దూరంలో బళ్ళారి ఉంది. గుంతకల్ రైల్వే స్టేషన్ నుంచి కూడా రావచ్చు. రైల్వే స్టేషన్ ద్వారా రావాలనుకునే వాళ్ళు గుంతకల్ రైల్వే జంక్షన్ నుంచి రావచ్చు. ఈ రైల్వే స్టేషన్కు దేశంలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలతో
అనుసంధానం ఉంది. గుంతకల్ నుండి ప్రభుత్వ బస్సులు, ఆటోల ద్వారా కసాపురాన్ని ఈజీగా చేరుకోవచ్చు. భక్తులు మొదట నెట్టికంట ఆంజనేయ స్వామి వారిని దర్శించుకున్న తర్వాత ఆలయానికి దగ్గరలో ఉన్న గుట్టపై వెలిసిన బాలాంజనేయ స్వామిని కూడా దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ప్రధాన ఆలయం నుండి కొద్ది దూరంలో ఉన్న ఒక గుట్టపై ఉన్న కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని కూడా భక్తులు ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారు. ఇక కసాపురం నుండి తిరుగు ప్రయాణంలో గుంతకల్లు వెళ్లే మార్గంలో శనీశ్వరుని ఆలయం కూడా మనకి కనిపిస్తుంది. అక్కడికి దగ్గరలోనే అయ్యప్ప స్వామి ఆలయాన్ని కూడా చూడవచ్చు. 14 కిలోమీటర్ల దూరంలో చిప్పగిరిలో కూడా శ్రీ భోగేశ్వర స్వామి ఆలయాన్ని కూడా దర్శించుకోవచ్చు. కసాపురం నుంచి మధ్యకరకు పోయే దారిలో 5 కిలోమీటర్ల దూరంలో బుగ్గరామలింగేశ్వర స్వామి ఆలయం కూడా విశేషమైన దర్శనీయ స్థలం. కసాపురం ఆంజనేయ స్వామి మహిమల గల దేవుడు. ఆయనని శనివారం వేళ మొక్కుకుంటే ఎలాంటి కోరికైనా నెరవేరుతుంది. భక్తులకు భూత ప్రేత పిశాచాల నుంచి స్వామి రక్షిస్తాడు. అంతేకాదు, స్వామివారికి ముడుపులు కట్టి మొక్కుకుంటే ఎంత పెద్ద కోరికైనా నెరవేరుతుంది. ఎలాంటి కోరికనైనా నెరవేర్చే మహిమాన్వితుడు కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి. ఈ స్వామి దర్శనం మీకు కలగాలని మనసారా కోరుకుంటూ భక్తి 9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాలను నిరంతరం తెలియజెప్పే భక్తి 9ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో వచ్చే నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.